ఈ సభకి విచ్చేసిన పెద్దలందరికీ, మన కుర్మ సోదరీమణులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఒక గొప్ప యోధుడైన తెలంగాణ గర్వకారణమైన మహానుభావుడైన శ్రీ దొడ్డి కొమరయ్య గారి జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చూపిన ధైర్య సాహసాలు మనందరికీ ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను అర్పించి సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావీరుడు దొడ్డి కొమరయ్య గారు. ఆయన జీవితం మనకి ఒక మార్గదర్శకం. మనం కూడా ఆయన చూపిన దారిలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ప్రజాప్రతినిధులు నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నా కుర్మ కుటుంబ సభ్యులకి ఒక సందేశం. మన సమాజ అభివృద్ధి కోసం మనం ఒకటిగా ఉండాలి. విద్య, ఆర్థిక ప్రగతి, సామాజిక గౌరవం, ఈ 3 లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను మన జీవితాలలో అమలు చేస్తూ ఆయనకి నిజమైన నివాళి అర్పిద్దాం. చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ పాల్గొని సహకరించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్.